సో మనము ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, 2 ఫేజ్లు అయిపోయినాయి, ఇంకా 5 ఫేజ్లు ఎలక్షన్స్ రిజల్ట్స్, ఎలక్షన్ ఓటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. అయితే జనాలకి చాలామందికి ఇప్పుడు మళ్ళీ బీజేపీకి ఓటేస్తే ఏం జరుగుతాయి అంటే మేజర్, చిన్న చిన్న వాటి గురించి కాదు కానీ మేజర్ ఇంపాక్ట్ ఏమేమి జరుగుతాయి అసలు నెక్స్ట్ ఎలక్షన్స్ థర్డ్ టర్మ్లో, మోడీ థర్డ్ టర్మ్లో ఏమేమి జరగబోయే అవకాశాలు ఉన్నాయి అంటే ఒక సుప్రీంకోర్టు లాయర్ అశ్విని ఉపాధ్యాయ గారు ఆయన కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత నేను ఇంకా వేరే వేరే పాయింట్స్ అన్నీ కూడా కంపేర్ చేసి ఒక 20 పాయింట్ ఎజెండా క్రియేట్ చేశాను. అది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇప్పుడు వరకు సుమారుగా 140 కోట్ల మందికి ఆధార్ కార్డు ఇష్యూ చేశారు. ఓకే, బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి ఇష్యూ చేశారు. 51 కోట్ల జన్ధన్ అకౌంట్లు, అంటే అన్ని బ్యాంక్ అకౌంట్లు కాదు, ఓన్లీ జన్ధన్ అకౌంట్లే 51 crore అకౌంట్స్ ఓపెన్ చేశారు. 4 కోట్ల ఇళ్ళు ఆల్రెడీ కట్టి డెలివరీ చేసేసారు. ఇంకా నెక్స్ట్ టర్మ్లో ఇంకా 3 కోట్లు కడతానని చెప్పని అంటున్నారు మోడీ గారు. ఓకే, 10 కోట్ల ముద్రా లోన్స్ ఇచ్చారు. ముద్రా లోన్స్ అంటే చిన్న చితక లోన్స్ అనమాట, చిన్న చిన్న వ్యాపారులు వాళ్ళకి బయట మిత్తికి తెచ్చుకొని 5 రూపాయలు 10 రూపాయలు నెలకి, కొంతమంది అయితే 10 రూపాయలు వడ్డీ, రోజుకి 10 రూపాయలు వడ్డీ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి, చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళకి. అట్లా కాకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్ బ్యాంక్ రేట్స్లలో ముద్రా లోన్స్, చీప్ లోన్స్ జనాలకి ఇప్పించినాయి ఆల్మోస్ట్ 10 కోట్ల మంది. కొన్ని అవకతవకలు జరుగుండొచ్చు ఇక్కడ లోకల్గా ఏదన్నా, కానీ బట్ వాటిల్లో అసలు నాన్ పర్ఫార్మింగ్ యాసెట్సే కాలేదు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అవి మళ్ళీ కరెక్ట్గా కట్టేస్తున్నారు, బ్యాంకులకి వాళ్ళు తీర్చేస్తున్నారు. ఎవరు కూడా ఎగనామం పెడతలా. ఈ పెద్ద పెద్దోళ్ళకి ఇస్తూ ఉంటే ఎగనామం పెడుతున్నారు. ఓకే, హైవేలకు ఆల్మోస్ట్ కంప్లీట్ వస్తుంది. నెక్స్ట్ టర్మ్లో సుమారుగా మేజర్ హైవేస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి, ఎయిర్పోర్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి. ఓకే, కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడు మన దేశానికి వచ్చే ముప్పులు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి. సో ద థ్రెట్స్ ఫర్ ద కల్చరల్ ఫ్రేమ్వర్క్, డెమోగ్రాఫిక్ చేంజెస్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్సెట్రా హ్యావ్ టు బి అడ్రస్డ్ ఇన్ ద నెక్స్ట్ టర్మ్ విచ్ నీడ్స్ 2/3 మెజారిటీ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ. అంటే మన కల్చరల్, మన సనాతన ధర్మానికి కావచ్చు, ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఈ డెమోగ్రాఫిక్ చేంజెస్, ఇప్పుడు పాపులేషన్ ఎక్స్ప్లోజన్, ఈ మైనారిటీస్ అన్కంట్రోల్డ్గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు పాపులేషన్ కావాలని చెప్పని. ఈ దేశాన్ని ఎట్లాగైనా మళ్ళీ ఇస్లామిక్ దేశంగా, తాలిబాన్ దేశంగా, ఆఫ్ఘనిస్తాన్ లాగా మార్చాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ జరగాలంటే వీటికి ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, పాపులేషన్ కంట్రోల్ బిల్ కావచ్చు, ఇట్లాంటివన్నీ తీసుకురావాలంటే 2/3 మెజారిటీ రాజ్యసభలో ప్లస్ లోక్సభలో 2/3 మెజారిటీ, రెండిట్లో 2/3 మెజారిటీ కావాలి. కరెంట్లీ లోక్సభలో ఎల్ఐస్తో పాటు 2/3 మెజారిటీ తెచ్చుకోగలుగుతుందేమో, కానీ రాజ్యసభలో ఇప్పటికి 97 మాత్రమే ఉన్నాయి బీజేపీకి. చూద్దాం మన రాజ్యసభలో పార్టీ పొజిషన్ ఇన్ రాజ్యసభ. రెండు 240 సీట్లలో వికీపీడియాకే పోదాం. చూడండి, బీజేపీకి కరెంట్లీ 97 మాత్రమే ఉన్నాయి, 245లో 97. అయితే ఎన్డీఏకి, కూటమికి 120 ఉన్నాయి 245లో, అంటే కనీసం 50% కూడా లేవు. ఓకే, అపోజిషన్కి 92 ఉన్నాయి, అదర్ పార్టీస్కి 21 ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీకి 12, బీజేడీ అంటే బిజు జనతా దళకి 9, బీఆర్ఎస్కి 4, ఏడీఎంకేకి 3, బీఎస్పీకి 1, ఎంఎన్ఎఫ్కి 1, వేకెంట్ 4 ఉన్నాయంట. సో సుమారుగా ఇప్పుడు 245లో 2/3 మెజారిటీ అంటే 170, 160, 170 దాకా కావాల్సి వస్తుంది 2/3 మెజారిటీ. సో 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్న తర్వాత కూడా బీజేపీకి రాజ్యసభలో ఛాలెంజ్గా ఉంది. 50% కూడా లేదు. బీజేపీకి బై దెమ్సెల్స్ 97 ఉన్నాయి.
సో ఇప్పుడు ఈ ఛాలెంజ్ మనం అధిగమించాలండి. అంటే అశ్విని ఉపాధ్యాయ గారు ఏం చెప్తున్నారంటే, రాజ్యసభని లోక్సభని 2 జాయింట్ సెషన్ను పిలిపించి జాయింట్ సెషన్లో 2/3 ఉన్నా సరిపోతుంది అన్నారు. అంటే పాలసీ మ్యాటర్స్ పాస్ అవ్వాలంటే రాజ్యసభలో పాస్ కావాలి. ఫైనాన్షియల్ బిల్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫైనాన్స్, అంటే ఫైనాన్స్ మనీ రిలేటెడ్ మ్యాటర్స్ అన్ని లోక్సభలో పాస్ అయితే సరిపోతుంది, రాజ్యసభలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కానివ్వండి, ఎనీ పాలసీ మ్యాటర్స్ తీసుకురావాలని చెప్పంటే రాజ్యసభలో పాస్ అవ్వాలి. ఇంకోటి మేజర్ చేంజెస్ చేయాలంటే 2/3 మెజార్టీ కావాలి రాజ్యసభలో. ఇప్పుడు టెంపరీ చేంజెస్ మన ఇప్పుడు ఆర్టికల్ 370 ఉంది, ఆర్టికల్ 35 ఉంది, అవన్నీ టెంపరీ, అవి పర్టికులర్ ఒక స్టేట్కి సంబంధించింది. అటువంటి చేంజెస్ కాన్స్టిట్యూషనల్గా సింపుల్ మెజారిటీ తోటి కూడా చేంజ్ చేయొచ్చు రాజ్యసభలో. కానీ అంత దేశం అంతా ఇంప్లిమెంట్ కావాలని చెప్పారంటే, అప్లై కావాలనంటే 2/3 మెజారిటీ కావాలి. సో దానికి ఇదేంటంటే మనం రాజ్యసభలో మనం ఎక్కువ సీట్లు తెచ్చుకోవడం ఒక ఛాలెంజ్గా ఉంది కాబట్టి, లోక్సభలో కనుక మనం 2/3 కంటే ఎక్కువ తెచ్చుకోగలిగితే, ఎన్నైతే సీట్లు రాజ్యసభలో తక్కువ పడుతున్నాయో అన్ని సీట్లు లోక్సభలో తెచ్చుకోగలిగితే ఎన్డీఏ అలయన్స్, అప్పుడు జాయింట్ సెషన్లో 2/3 వచ్చేస్తుంది అనమాట. సో దానికోసం అని చెప్పని ఓకే, మోడీ గారు బీజేపీకి ఈసారి 400+ అని అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు మనల్ని. ఓకే, అయితే సెకండ్ పాయింట్, ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ దెర్ ఆర్ 22 pictures of our leaders in that is like Rama, Krishna, Nataraja, Hanumanu, Buddha, మహావీర, శివాజీ మహారాజు, గురు గోబింద్ సింగ్, ఇట్లా 22 మంది మహనీయుల ఫోటోలు ఉండేవంట ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. అవన్నీ తీసేశారు ఈ నెహ్రూ టైంలో. సో ఈ పిక్చర్స్ అన్నీ హ్యావ్ బిన్ రిమూవ్డ్. దెన్ యాడెడ్ సెక్యులర్ వర్డ్స్. ఈ 1975లో మనకి ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ సెక్యులర్ వర్డ్ అనేది కాన్స్టిట్యూషన్కి యాడ్ చేసింది. ఓకే, ఇందిరాగాంధీ యాడ్ చేసింది, దాన్ని కూడా కరెక్ట్ చేయాలి మనం. ఓకే, డ్యూ టు విచ్ ఈ సెక్యులర్ వర్డ్ యాడ్ చేయడం వల్ల వీఆర్ అనేబుల్ టు టీచ్ రామాయణ, మహాభారత ఆర్ ఎనీ అదర్ పురాణాస్ ఇన్ అవర్ స్కూల్స్. మన ఇతిహాసానికి సంబంధించిన 2 గ్రంథాలు మెయిన్గా ఇతిహాసానికి సంబంధించినవి, మహాభారతం, రామాయణం. అవి కూడా మన గ్రంథాలు, ఈ ప్రాంతానికి చెందిన గ్రంథాలని మన స్కూళ్ళల్లో చదువుకోలేని పరిస్థితి, ఎందుకంటే సెక్యులర్ అనే పదము యాడ్ చేసేటప్పటికి. ఓకే, వైల్ మైనారిటీస్ మాత్రం వాళ్ళ రిలీజియస్ టెక్స్ట్ వాళ్ళు టీచ్ చేసుకోవచ్చు, మనం మాత్రం చేసుకోవడానికి లేదు, హిందువులు మాత్రం. వన్స్ దీస్ పిక్చర్స్ ఆర్ యాడెడ్ అండ్ సెక్యులర్ వర్డ్ ఈజ్ రిమూవ్డ్, దెన్ వీ కెన్ స్టార్ట్ టీచింగ్ అవర్ ట్రెడిషనల్ టెక్స్ట్ అండ్ మోరల్ స్టోరీస్ ఫ్రమ్ అవర్ పురాణాస్. మన పురాణాల నుంచి, మన మహాభారతం నుంచి మోరల్ స్టోరీస్ పిల్లలకి నేర్పిస్తే పోలీస్ వ్యవస్థ అంత పటిష్టంగా అవసరం ఉండదు. అంటే మోరల్ వాల్యూస్ కనుక సొసైటీలో ఉంటే తప్పు చేయకూడదు అని చెప్పని ముందే తెలుసు వాళ్ళకి, మైండ్లో కనుక మనం ఇన్కల్టివేట్ చేస్తే తప్పులు తక్కువ చేస్తారు. అరే ఇది చేస్తే మనకి చెడు కర్మ వస్తుంది అని చెప్పిన వాళ్ళలో కనుక ఒకటి ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా తప్పుడు పనులు చేయకుండా ఉంటారు. కాబట్టి క్రైమ్ తక్కువ ఉంటుంది, పోలీసుల యొక్క మీద లోడ్ తక్కువ ఉంటుంది. సో సొసైటీ బై ఇట్ సెల్ఫ్ చాలా సమంజసంగా ఉంటుంది అనమాట. థర్డ్ పాయింట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దే ఆర్ డెస్ట్రాయింగ్ అవర్ సంస్కృతి బై మేకింగ్ ఫిల్తీ మూవీస్ ఫర్ స్టాపింగ్ ఫిల్తీ మూవీస్. పిచ్చి మూవీస్, పిచ్చి నాటికలు, చెత్త ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్, మధ్యాహ్నం వచ్చే సీరియల్స్, ఫ్యామిలీస్ని చెడగొట్టే సీరియల్స్, ఇట్లాంటివన్నీ తీసి ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏమన్నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మా ఇష్టం, మేము ఎట్లయినా మాట్లాడతాం, ఎట్లాంటిదైనా తీస్తాం అని చెప్పని దీన్ని ఆపాలంటే ఫర్ స్టాపింగ్ దిస్ ఆర్టికల్ 19లో నీడ్ ఎడిషన్ ఆఫ్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, హెల్త్ అండ్ మొరాలిటీ అని ఒక్క సెంటెన్స్ ఆర్టికల్ 19లో యాడ్ చేయాలంట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, హెల్త్ అండ్ మొరాలిటీ. అప్పుడు మన ఏజెన్సీస్కి టీత్ వస్తుంది. ఏమని? బికాస్ ఇట్ ఈస్ స్పాయిలింగ్ ద హెల్త్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్డర్ అండ్ మోరల్ వాల్యూస్ ఇమ్మోరల్గా ఉంది కాబట్టి ఈ నాటికకి, ఈ సినిమాకి మేము అప్రూవల్ ఇవ్వమని చెప్పని వాటికి బ్యాన్ చేయడానికి మనకి గవర్నమెంట్కి రైట్ వస్తుంది అనమాట.
నాలుగోది, క్రైమ్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజింగ్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ద కేసెస్ యాజ్ వీ డోంట్ హ్యావ్ ద నార్కో పాలిగ్రఫీ టెస్టింగ్. ఫర్ దిస్ వీ నీడ్ టు చేంజ్ ద ఆర్టికల్ 20. సో ఇప్పుడు క్రైమ్ మేజర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఈ కోర్టులలో పెండింగ్ ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఈ నార్కో అనాలిసిస్ పాలిగ్రఫీ టెస్టింగ్ మ్యాండేటరీ కాదు. అవతల పక్కడు క్రైమ్ చేసినోడు ఒప్పుకుంటే తప్పితే మనం వాడి మీద ఈ నార్కో పాలిగ్రఫీ టెస్ట్ చేయడం లేదు. అంటే తప్పు చేసినోడు ఒప్పుకుంటాడా? ఇప్పుడు కవితమ్మ లోపలికి వెళ్ళింది, ఆమె చెప్పట్లేదు, చాలా విషయాలు దాపెడతా ఉంది. అదే కనుక నార్కో పాలిగ్రఫీ చేస్తే ఒకటే రోజులో మొత్తం కేసు ఫినిష్ చేసేయచ్చు. కోర్టులో కేసులన్నీ టక సాల్వ్ అయిపోతాయి. సో ఇటువంటి చేంజెస్ చేయాలని చెప్పంటే ఆర్టికల్ 20లో చేంజ్ చేయాలంట. ఏమని? నార్కో పాలిగ్రఫీ మ్యాండేటరీ చేసి పడేయాలి. కోర్టులో కేసులు అన్నీ ఫటఫట పెండింగ్ అన్నీ ఎగిరిపోతాయి. వాళ్ళు ఒక్కసారి నార్కో టెస్టింగ్ చేశారని చెప్పంటే వాడు అబద్ధం ఆడలేడు, ఆయన అన్ని నిజాలు చెప్పేస్తాడు. సో 4 పాయింట్లు అయిపోయినాయి. 5వ పాయింట్, మిషనరీస్ అండ్ జిహాదీ కన్వర్షన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ డ్యూ టు ద వర్డ్ ఇన్ ఆర్టికల్ 25 కాల్డ్ ప్రాపగేట్. ప్రాపగేట్ అనే వర్డ్ ఉందంట ఆర్టికల్ 25లో. వీళ్ళు మిషనరీస్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. బికాస్ ఆఫ్ విచ్ రిలీజియస్ కన్వర్షన్ ఈజ్ హ్యాపెనింగ్. ఇన్ ఫ్యాక్ట్ దే లీగలైజ్డ్ రిలీజియస్ కన్వర్షన్ బై ఆర్టికల్ 25. వాళ్ళకి రైట్ ఇచ్చేశారు రిలీజియస్ కన్వర్షన్ చేయడానికి. మనన్నేమో ప్రచారం చేయలేని పరిస్థితిలోకి తీసుకెళ్లారు. మన గురుకులాలు తీసేశారు, మనం ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పుకోవడానికి లేదు, మన గ్రంథాల గురించి ఏం చెప్పుకోవడానికి లేదు, మనం డబ్బులు కలెక్ట్ చేసి మన రిలీజియన్ ప్రాపగేట్ చేసుకోవడానికి మన గుళ్ళని వాళ్ళ చేతుల్లో పెట్టేసుకున్నారు, గవర్నమెంట్ చేతిలో. మన గొంతు బీసుకేసి మన చేతులకి వెనక్కి కట్టేసి కాళ్ళకి గంతలు కట్టేసి కాళ్ళకి సంకళ్ళు వేసేసి వాళ్ళకి మాత్రం అన్ని ఫ్రీడమ్స్ ఇచ్చేసి మన వాళ్ళందరినీ కన్వర్ట్ చేసేస్తున్నారు. వాళ్ళ స్ట్రాటజీ చూడండి, ఇదంతా బ్రిటిష్ వాళ్ళు వేసిన స్ట్రాటజీ. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా యాక్సలరేట్ చేస్తూ ఉంది. 6వ పాయింట్, టు స్టాప్ ద ఫారెన్ ఫండెడ్ స్కూల్స్ సచ్ ఎస్ మద్రసాస్ అండ్ మిషనరీ స్కూల్స్ ఇన్ విచ్ దే ఆర్ స్ప్రెడింగ్ హేట్ అగేన్స్ట్ అవర్ దేవతాస్ అండ్ అవర్ హిస్టరీ. ఫర్ దిస్ వీ నీడ్ టు చేంజ్ ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21Aలో మన హిందూ దేవతల్ని వీళ్ళు చెడుగా డిపిక్ట్ చేస్తే దానికి పనిష్మెంట్ డిక్లేర్ చేయాలి. వాళ్ళు ఓపెన్గా కూర్చొని హిందూ దేవతలు అందరూ రాక్షసులు, వాళ్ళంతా యానిమల్స్, అది ఇది అనుకుంటా పిచ్చిగా మాట్లాడుతూ మన వాళ్ళని అంతా కన్ఫ్యూజ్ చేస్తూ వీక్గా ఉన్నోళ్ళని కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి, దే స్నాచ్డ్ ఈ రిలీజియస్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ హిందూస్ త్రూ ఆర్టికల్ 28 త్రూ బట్ అలౌడ్ రిలీజియస్ ఎడ్యుకేషన్ టు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఇన్ ఆర్టికల్ 30. ఆర్టికల్ 30లో ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్కి రిలీజియస్ ఎడ్యుకేషన్కి రైట్ ఇచ్చారు. ఆర్టికల్ 28 త్రూ హిందువులకి స్కూళ్ళల్లో ఏ భగవద్గీత శ్లోకం చెప్పినా కూడా, పొద్దున ఒక భగవద్గీత శ్లోకం చెప్పి పాడిస్తే కూడా ఆ స్కూల్కి రికగ్నిషన్ తీసేస్తారు. మీరు ఒక్క భగవద్గీత రిలేటెడ్ కానీ మన టెక్స్ట్ రిలేటెడ్ కానీ ఏదైనా చెప్తే వాళ్ళు మన స్కూల్కి రికగ్నిషన్ తీసేస్తారు. పరిస్థితి అది చూడండి. ఓకే, 8th పాయింట్, ఆర్టికల్ 51A says that we will love our nation, we will sing national anthem as fundamental duties. ఆర్టికల్ 51 ఏం చెప్తుంది? మనం మన దేశాన్ని ప్రేమించాలి, మన నేషనల్ సాంగ్ పాడాలి, అది మన ఫండమెంటల్, మన యొక్క ప్రథమ కర్తవ్యం. కానీ ఇఫ్ ఎనీవన్ హూ డజంట్ అడర్ టు ద ఫండమెంటల్ డ్యూటీస్ దెర్ ఈజ్ నో ప్రొవిజన్ టు పనిష్మెంట్. అంటే కొంతమంది మేము భారత మాతను మేము ఒప్పుకోం, మేము జాతీయ గీతం పాడం అని అంటే వాళ్ళకి పనిష్మెంట్ ప్రొవిజన్ లేదు. సో ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు పార్లమెంట్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్స్లో కానీ ఎక్కడైనా కానీ మన జాతీయ గీతం కానీ ఏమైనా పాడుతూ ఉంటే ముస్లిమ్స్ అందరూ లేచి వెళ్ళిపోతారు. పార్లమెంట్లో కూడా ముస్లిమ్స్ లేచి వెళ్ళిపోతారు. ఈ రోజు కూడా వాళ్ళు లెగిసి వెళ్ళిపోతారు. హెన్స్ వీ నీడ్ టు యాడ్ ద పనిష్మెంట్ క్లాస్. అర్థమవుతుందా? పనిష్మెంట్ క్లాస్ యాడ్ చేయాలి.
ఎగ్జాంపుల్, దెర్ ఈస్ నో ప్రొవిజన్ టు పనిష్ ద పీపుల్ హూ డిస్రిగార్డ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ డ్యూరింగ్ ఫార్మర్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఢిల్లీలో మన ఫ్లాగ్ని డిస్రెస్పెక్ట్ చేస్తే వాళ్ళకి పనిష్ చేసే ఏ ఒక్క చట్టం లేదంట. మరి పరిస్థితి అది అంత వీక్గా ఉంది కాన్స్టిట్యూషన్. అంటే చేంజెస్ చేయాలి. సమ్ ముస్లిం పొలిటీషియన్స్ వాక్అవుట్ డ్యూరింగ్ ద వందే మాతరం సాంగ్ ఇన్ పార్లమెంట్. ఎస్పెషల్లీ ఓవైసీ లాంటోడు. 9వ పాయింట్, దే స్నాచ్ ఆల్ టెంపుల్స్ మనీ ఫ్రమ్ హిందూస్ బై ఎనాక్టింగ్ HRCE యాక్ట్ 1951. మొన్న వారం రోజుల క్రితం మీకు చూపిస్తాను. టెంపుల్ ప్రీస్ట్లని వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. Hindu Religious Charitable Endowment Act, HRCE Act. Third of TN government tainted priests become eligible. How Hindu temples came under the government control. అది నాకు దొరకట్లేదు. బట్ 4 రోజుల క్రితం టెంపుల్ ప్రీస్ట్ల చేతిలో మనం పళ్ళెల్లో ఆరతిచ్చే పళ్ళెల్లో మనం డబ్బులు వేస్తే ఆ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు, పర్సనల్గా తీసుకున్నారు, ఉండిలో వేయలేదు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసింది గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్. అది కనపడట్లేదు నాకు, మళ్ళీ మీరు సెర్చ్ చేసి చూడండి. ఓకే, తర్వాత 10వ, they destroyed Hindu families by divorce law, dowry law under Hindu code bill, but didn't touch the Muslim personal laws. Allowed them to have polygamy so that they could keep increasing their population. మనకు మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు మ్యారేజ్ లాస్లో. వాళ్ళకి మాత్రం ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అని చెప్పని వాళ్ళకి సపరేట్గా ఎంతమందిని అంటే అంతమంది కనొచ్చు, ఎంతమందిని అంటే అంతమందిని పెళ్లి చేసుకోవచ్చు అని వాళ్ళకి మాత్రం వదిలిపెట్టి వాళ్ళ పాపులేషన్ పెరిగేటట్టుగా లాస్ తయారు చేశారు. 11th point, brought Special Marriage Act in 1954 so that Muslim boys can easily marry with Hindu girls. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంట తీసుకొచ్చి ముస్లిం బాయ్స్ హిందూ గర్ల్స్ని ఈజీగా మ్యారేజ్ చేసుకునేటట్టుగా చట్టం తీసుకొచ్చారు. దాన్నే యూజ్ చేసుకొని లవ్ జిహాద్ చేస్తున్నారు. ఎంతమందిని చూడండి మన హిందూ మళ్ళీ ఇప్పుడు మనం లవ్ జిహాద్ హిందువులు కాదు, కేరళలో క్రిస్టియన్ ప్రీస్టులు చెప్తున్నారు. కేరళ స్టోరీ మూవీ వస్తే చర్చుల్లో చూపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు క్రిస్టియన్ అమ్మాయిలను కూడా వాళ్ళు పటాయించి వాళ్ళని లవ్ జిహాద్ చేసి వాళ్ళని తర్వాత తీసుకొని వాళ్ళని చంపేయటం, వాళ్ళకి కొంతమందిని అయితే ఆఫ్ఘనిస్తాన్లో దొరికారు చాలామంది, 100 మంది కేరళ నుంచి మాయమైపోయి. వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి మీరు అల్లా కోసం మీరు సెక్స్ లైవ్స్ కింద పనిచేయాలి, అక్కడ ఫైటింగ్ చేసే వాళ్ళకి సెక్స్ లైవ్స్ కింద ఉంటే మీరు భగవంతుడు కార్యం చేస్తున్నట్టు అని చెప్పని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని సెక్స్ లైవ్స్ కింద వాడుతున్నారు. ఇంకోటి 12వ పాయింట్, బట్ కాంగ్రెస్ డింట్ స్టాప్ హియర్. ఇన్ 1991 దే బ్రాట్ మైనారిటీ కమిషన్ యాక్ట్. మైనారిటీ కమిషన్ అని చెప్పిన వాళ్ళకి సపరేట్గా మినిస్ట్రీ, వాళ్ళకి సపరేట్గా ఫండ్స్, వాళ్ళకి సపరేట్గా స్కాలర్షిప్స్. అంటే వాళ్ళని బుజ్జగించుడు అనేది చాలా చీప్ వర్డ్. వాళ్ళని ఏంటంటే ప్యాంపర్ చేస్తూ ఉంది. దే గేవ్ స్పెషల్ రైట్స్ లైక్ స్కాలర్షిప్, గవర్నమెంట్ బెనిఫిట్స్ టు ముస్లిం అండర్ మైనారిటీ యాక్ట్. 13th point. 14th, 1992 they stopped Hindus from taking back their temples in legal way and snatched 40,000 temples from Hindu places of worship act. Hindu places of worship Act అని చెప్పి
1992లో ఒక యాక్ట్ తీసుకొచ్చి మన ముస్లిమ్స్ మన హిందూ టెంపుల్స్ 40,000 టెంపుల్స్ని కూలగొట్టి వాళ్ళు మసీదులు కట్టేశారు. అవి మనం లీగల్గా అవి ప్రూవ్ చేసి తీసుకోవడానికి వీలు లేకుండా ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని 1992లో తీసుకొచ్చారు పివి నరసింహరావు టైంలో. ఎక్సెప్ట్ రామ్ జన్మభూమి ఒక్కదానికి ఎక్సెప్షన్ ఇచ్చారు. ఇప్పుడు మధుర కాశీ కిందంతా స్ట్రక్చర్ టెంపుల్ పైన ఇవి ఉన్నా కూడా ఈ యాక్ట్ ప్రకారంగా మీరు క్లెయిమ్ చేయడానికి వీల్లేదని చెప్పని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కోర్టులో. 15వ పాయింట్, కాంగ్రెస్ ఈవెన్ డింట్ స్టాప్ హియర్ అండ్ ఇన్ 1995 దే గేవ్ రైట్ టు ముస్లిమ్స్ టు క్లెయిమ్ ఎనీ ల్యాండ్, స్నాచ్ ఎనీ హిందూ ల్యాండ్ బై వక్ఫ్ యాక్ట్ అండ్ మేడ్ ముస్లిమ్స్ సెకండ్ బిగ్గెస్ట్ ల్యాండ్ ఓనర్స్ ఆఫ్ ఇండియా. రైల్వేస్ తర్వాత వక్ఫ్ బోర్డే ఇప్పుడు లార్జెస్ట్ ల్యాండ్ హోల్డింగ్ ఎంటిటీ ఇన్ ఇండియా. వాళ్ళకి సపరేట్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ల్యాండ్ గ్రాప్ చేసేటట్టుగా వాళ్ళకి వక్ఫ్ యాక్ట్ తీసుకొచ్చారు. 2007లో దే డిక్లైన్డ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రామ్ సేతు అఫిడవిట్ ఇన్ సుప్రీంకోర్టులో రామ్ సేతు మన శ్రీలంక నుంచి మన రామేశ్వరం నుంచి శ్రీలంక దాకా ఉన్న బ్రిడ్జిని అక్కడ కూలగొట్టేస్తే దాని కింద అంతా థోరియం రిజర్వ్స్ ఉన్నాయి. ఆ థోరియం దోచుకోవాలని చెప్పని విదేశీ శక్తులు ఏదో ఒక రకంగా అక్కడ తవ్వకాలు చేస్తే ఆ థోరియం మొత్తం దోచుకొని వెళ్ళిపోదామని చెప్పని కుట్ర పన్ని సుప్రీంకోర్టులో దాన్ని రామ్ సేతుని అది మా హిస్టారికల్ స్ట్రక్చర్ మీరు ఎట్లా డిస్ట్రక్ట్ చేస్తారని చెప్పని కోర్టులో కేసేస్తే అసలు అది రాముడే అసలు కల్పితము, రామ్ సేతు అనేది అసలు అది రామాయణమే మిత్తు, రాముడే మిత్తు, కాబట్టి అది అసలు రామ్ సేతు అనేది అతను కట్టలేదు కాబట్టి మేము అది కూలగొడతామని చెప్పని గవర్నమెంట్ అఫిడవిట్ ఇచ్చిందంట సుప్రీంకోర్టులో. ఎక్స్ట్రీమ్ పాయింట్ ఇన్ యాంటీ హిందూ క్రూసేడ్ వాస్ ఇన్ 2009 when they declared Hinduism as terrorist religion by coining the term saffron terrorism. 2009లో హిందూయిజం యాజ్ ఎ టెర్రరిస్ట్ రిలీజియన్ అని చెప్పని డిక్లేర్ చేసిందంట ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నెవర్ యూజ్ ద వర్డ్ ఇస్లామిక్ టెర్రరిజం ఇన్ ద హిస్టరీ. ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఎన్ని బాంబ్ బ్లాస్ట్ చేసినా ఇస్లామిక్ టెర్రరిజం చేయలేదు. దొంగ కేసులు ఎట్లా తెలిసినా సాధ్వి ప్రజ్ఞ, అధ్యక్ష చూడు ఇవ్వండి సాధ్వి ప్రజ్ఞ కింద టెర్రర్ ఛార్జెస్ పెట్టారు సాధ్వి పేరు మీద. ఆమె చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒక స్కూటరు అది లూనానో ఏదో టీవీఎస్ ఏదో అది కొనుక్కొని అమ్మేసిందంట చిన్నప్పుడే. తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత అది ఎక్కడి నుంచో పట్టుకొచ్చి దాని మీద బాంబ్ బ్లాస్ట్ చేశారు ఏదో మసీద్ ముందు ఎక్కడో అని చెప్పని. అది ఈమెది పురాతన కాలంలో ఈమెది కాబట్టి ఈమెనే చేసిందని చెప్పని ఫేక్ కేసులు పెట్టించి ఒక సన్యాసి అయిన ఒక లేడీ మీద ఇట్లాంటి దొంగ కేసులు బనాయించి హిందూ టెర్రరిజం అని చెప్పని క్రియేట్ చేశారు. సంజోతా ఎక్స్ప్రెస్ కూడా ఈ సంజోతా ఎక్స్ప్రెస్ అని చెప్పి 2007లో బాంబింగ్ జరిగింది. ఒకటి పాకిస్తాన్ నుంచి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళేదాని మీద. అయితే దీని మీద ఒక పాకిస్తానీ టెర్రరిస్టు దొరికాడు. ఎవరైతే చేశారో వాడు దొరికితే వాడి దగ్గర వాంగ్మూలం తీసుకొని వాడిని వదిలిపెట్టేస్తే వాడు పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దొంగ కేసులు పెట్టారు. ఇది సంజోతా ఎక్స్ప్రెస్
February 18, 2007లో ఐడి బ్లాస్ట్ ఫర్ క్యారీడ్ ఆన్ సంజౌతా ఎక్స్ప్రెస్. ఇది దొంగ కేసులు పెట్టి మన హిందూ ఇద్దరు సాధువుల మీద ఎవరైతే మన గర్వాప్సీ చేస్తున్నారో ఇద్దరు సాధువుల మీద ఆ దొంగ కేసు పెట్టి వీళ్ళు బ్లాస్ట్ చేశారని చెప్పని వాళ్ళని జైల్లో పెట్టారు. మొన్న బీజేపీ గవర్నమెంట్ వచ్చేంత వరకు వాళ్ళు జైల్లోనే ఉన్నారు 2014లో. సో ఈ విధంగా దొంగ కేసులు క్రియేట్ చేసి హిందూ టెర్రరిజం అని చెప్పని రాహుల్ గాంధీ పోయి అమెరికాకు పోయి ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ హిందూ టెర్రరిజం దాన్ ఇస్లామిక్ దాన్ ఎనీ అదర్ టెర్రరిజం అని చెప్పని అక్కడ స్పీచ్లు ఇస్తూ వచ్చాడు. హిందువుల్ని ఒక టెర్రరిస్ట్ రిలీజన్ కింద పెయింట్ చేయాలని ట్రై చేశారు. తర్వాత 17వ పాయింట్, టు ఫినిష్ ద కరప్షన్ ఇన్ భారత్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ వన్ నేషన్ వన్ ట్యాక్స్. ఫర్ దిస్ పార్ట్ 12 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ నీడ్ టు బి చేంజ్డ్. ఇది చేంజ్ చేయాలంటే పార్ట్ 12. ఫర్ ఎగ్జాంపుల్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటే జిఎస్టీ తీసుకొచ్చారు కరెక్టే, కానీ ఇప్పుడు మీరు చూడండి పెట్రోల్ ఉందనుకోండి, బార్డర్ స్టేట్లో కర్ణాటకలో ఒక రేట్ ఉంటుంది, ఆంధ్రాలో ఒక రేట్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, స్మగ్లింగ్ జరుగుతుంది. ఒక చోట తక్కువ ఉండి ఒక చోట ఎక్కువ ఉంది అనుకోండి, బార్డర్ స్టేట్స్ కదా, స్మగ్లింగ్ జరుగుతుంది. సో ఇట్లా కాకుండా ప్రతి ప్రోడక్టు ట్యాక్స్ రేటు అక్రాస్ ద కంట్రీ సేమ్ ఉండాలి. అదొకటి పాస్ చేయాలన్నమాట కరప్షన్ తగ్గించాలంటే. నెంబర్ 18, కరెంట్ IAS IPS సిస్టమ్ దట్ ఈస్ అ కొలోనియల్ సిస్టమ్ నీడ్ టు బి చేంజ్డ్ బై మోడిఫైయింగ్ ఆర్టికల్ 312. ఆర్టికల్ 312లో IAS IPS సిస్టమ్ ఈ ఏవైతే కొలోనియల్ సిస్టమ్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన లా ఏదైతే ఉందో 312 ఆర్టికల్ చేంజ్ చేయాలంట. ఎందుకు, ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం, సందేశ్ ఖాళీలో ఎక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్ వాళ్ళ మినిస్టరు రకరకాల ఎంతో మందిని ఉత్పీడన చేస్తే వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా కూర్చుంది. వాటిని అరెస్ట్ చేయకుండా వాడిని సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో సెంటర్ ఇంటర్వ్యూన్ కాలేదు. ఎందుకు సెంటర్ ఇంటర్వ్యూన్ కాలేదు? అక్కడ సెంటర్ ఇంటర్వ్యూలు కావాలంటే అది సెక్యూరిటీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద స్టేట్. ఆర్టికల్ 356 అన్న 356 పెట్టి గవర్నమెంట్ పడేసి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోగలుగుతుంది, లేకపోతే తీసుకోలేదు. కాబట్టి దీన్ని ఆర్టికల్ 312లో ఏం చేయాలంటే, ఈ సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ సెంటర్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ బికాస్ ద పోలీస్ ఈజ్ ఇన్ ద స్టేట్ కంట్రోల్. సో ఇఫ్ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ టు స్టేట్ కంట్రోల్ నుంచి కంకరెంట్ కంట్రోల్ అనేది ఒక్క వర్డ్ మాట్లాడితే సెంటర్ కూడా, దట్ ఈస్ సెంటర్ ఆల్సో కెన్ టేక్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ అ స్పెసిఫిక్ సిచ్యువేషన్. అప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ స్టేట్ తీసుకున్నప్పుడు ప్రజల రక్షణ కోసం సెంటర్ ఇంటర్వ్యూన్ చేయగలుగుతుంది. 19th పాయింట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్. అది ఎప్పటి నుంచో మన బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. మొత్తం దేశం అంతా ఒకటేసారి ఎలక్షన్ జరిగితే మనకి టైము ఎనర్జీ ఎంతో కొంత ప్రొడక్టివ్గా తయారవుతుంది మన దేశం. తర్వాత 20వ పాయింట్, లాస్ అగేన్స్ట్ ఆయుర్వేద అండ్ కాన్స్టిట్యూషన్ ఎనాక్టెడ్ బై నెహ్రూ ఇన్ 1954. బ్రిటిష్ కాలంలో ఉన్న ఆయుర్వేద రిలేటెడ్ లాస్ తీసుకొచ్చి, అంటే ఆయుర్వేదాలో మనకి మేము ఇది చికిత్స చేయగలుగుతాం అది చికిత్స చేయగలం క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. అల్లోపతిలో లేని మందులు ఆయుర్వేదంలో ఉంటే మీరు క్లెయిమ్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే అల్లోపతికి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పని ఆయుర్వేదకి అగెనెస్ట్గా లాస్ తీసుకొచ్చింది బ్రిటన్ గవర్నమెంట్. సో దానికి అగెనెస్ట్గా ఆ లాస్ మళ్ళీ 1954లో నెహ్రూ ఎనాక్ట్ చేశాడు. ఇప్పుడు అందుకనే రామ్దేవ్ బాబాని సుప్రీంకోర్టు నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తావు డయాబెటీస్ని, నువ్వు క్యూర్ చేయగలుగుతావు అని చెప్పి నువ్వు ఎట్లా అడ్వర్టైజ్ చేస్తావు, కాన్స్టిట్యూషన్ ప్రకారం నువ్వు అది అగెనెస్ట్ కదా అని చెప్పని రామ్దేవ్ బాబాని తిడతా ఉంది. సో మనము మన దేశంలో మన వైద్య విధానం మనం చేసుకోలేము, మన వైద్యం కూడా మనం వాడుకోలేము, మన చదువులు మనం చెప్పుకోలేము. ఈ దేశంలో ఇంకా హిందువులకి ఏం రైట్ ఉన్నట్టు? ఇప్పుడు ఈ పాయింట్లన్నీ చూశారు కదా, ఇవన్నీ కూడా అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్లో లేవు. ఇవన్నీ కూడా అంబేద్కర్ తర్వాత నెహ్రూ పాస్ చేసిన లాస్. కాబట్టి రేపు ఈ లాస్, ఇటువంటి లాస్ అన్నీ చేంజ్ చేయాలి అని అంటే బీజేపీకి 370 కంటే ఎక్కువ, ఎన్డీఏకి 400+ వస్తే అప్పుడు జాయింట్ సెషన్లో పెట్టి ఇటువంటి లాస్ అన్ని తీస్తారు. అప్పుడు మనం మళ్ళీ వీ కెన్ క్లెయిమ్
విశ్వగురు మన భారతదేశం విశ్వగురువు అవ్వాలంటే ఈ లాస్ మనల్ని ఈ దేశాన్ని డ్రాగ్ చేస్తున్న ఈ లాస్ అన్నిటినీ చేంజ్ చేయాలి. మనకి సింపుల్గా చెప్తాను, మీకు ఎంతమంది చూడండి, మన భారతదేశంలో క్యాలిక్యులస్, మీరు చాలామంది సైన్స్ మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా, మ్యాథమెటిక్స్ 100% మన భారతదేశం నుంచి విదేశాలు తీసుకొని పోయినాయి. వాళ్ళు రాసి మన టెక్స్ట్లో నుంచి అన్ని సూత్రాలను వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నవాడు, ఎవడైతే ట్రాన్స్లేట్ సూపర్వైజ్ చేశారో మన పండితుల్ని యూజ్ చేసుకున్న వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నారు. ఎవడైతే సూపర్వైజ్ చేశాడో వాడి పేర్లు వాడు రాసేసుకున్నారు. పైథాగరస్ థీరం అని చెప్పని, న్యూటన్స్ లాస్ అని చెప్పని. ఇప్పుడు క్యాల్కులస్ని మన దాంట్లో కలన గణితం అంటారు. ఇంటిగ్రేషన్స్, లాగరిథమ్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా కలన గణితంవి సంబంధించినవి. ఇది ఇదిగోండి, లాటిన్లో క్యాల్కులస్ అంటారు, కలన గణితం. కేరళలో ఈ కలన గణితం అనే సబ్జెక్ట్ బాగా ఇంప్రూవ్ అయింది. దాన్ని తీసుకొని పోయి యూరోపియన్స్ వాళ్ళ దాన్ని రాసుకొని మన గ్రంథాలను మనం చదువుకోలేని పరిస్థితుల్లో మన పిల్లల్ని తయారు చేస్తారు.